పోలింగ్‌కి ముందు మాట్లాడారండి. చాలామంది ఇప్పుడు కొడాలి నాని గారు కావచ్చు, లేకపోతే వల్లభనేని వంశీ కావచ్చు. వీళ్ళు కొడాలి నాని అయితే మొన్న ఒకసారి మాట్లాడారు. క్యాంప్ ఆఫ్ సీఎం ఇంటి ముందుకి వచ్చి మాట్లాడారు. ఫర్నిచర్ గురించి మాట్లాడారు. కావాలంటే ఎంత పడాసం తీసుకెళ్ళడానికి మాట్లాడారు. బట్ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఎక్కడ కనపట్టలేదు. తెలీదు నాకైతే. ఎక్కడ కనపట్టలేదు. వంశీ గారి గురించి మనకు అంత ఐడియా లేదు. ఈ నాని గారి గురించి కూడా మనకేం అంత ఐడియా లేదు. వాళ్ళ గురించి మనకు అంత ఐడియా లేదు కానీ వాళ్ళు తప్పు చేశారు. బయటికి తప్పు అయితే చేశారు. అది అందరికీ తెలుసు. ఋషికొండ మ్యాటర్లో మాట్లాడారు మళ్ళీ మొన్న గెలిచిన తర్వాత కూడా. ఏం మాట్లాడినా మొత్తం తీగ లాగితే ఖచ్చితంగా నాని కూడా దొరుకుతాడు. ఆయన శాఖలో కూడా అవినీతి జరిగింది. ప్రతి ఒక్కళ్ళు. ఓకే. ప్రతి ఒక్క మంత్రి కావాల్సినంత లాగేశారు. ఎక్కడ ఏం దొరికితే అది లాగి పడేశారు. చూద్దాం ఈ గవర్నమెంట్ మరి. బొత్స గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబం కానివ్వండి, అలాగే ఆ గుడివాడ అమర్నాథ్, ఆయనకి కోడిగుడ్డు బగులుద్ది నాకు తెలిసి తొందరలోనే అనుకుంటున్నాడు అతను. పాప మార్గాని భరత్ అతను కూడా ఏంటో ఆయన కారు ఎవరు తగలబెడతారు, రాజమండ్రి ఎవరు తగలబెడతారు, ఎవరికేం పని ఉంటుంది. నాకేమనిపిస్తుంది కొంచెం అతి తెలివితేటలతో వాళ్ళే తగలబెట్టుకున్నారా. బోరగడ్డ అనిల్ ఆఫీస్ తగలబడిపోయిందని ఆయన కాల్ చేశారు మొన్న. ఇక అతను కనపడితే చంపేస్తారు. అట్లా ఉన్న పరిస్థితి. లేకపోతే ఏం మాటలయ్యాయి. అధికారాలు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా మనకి దోల కొద్ది మనం చేసిన దానికి వాళ్ళేమి మనకి వెనకాల నిలబడరు. ఈ పిచ్చి ప్రయత్నాలు ఏ అభిమానులు చేసినా, ఏ పార్టీ అభిమానులు చేసినా, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభిమానులు చేసినా అధికారం ఉందని నాయకులు నిలబడరు మన వెనకాల. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదిరే పని కాదు గురు. జొన్నవిత్ గారిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఒక మాట చెప్పారు. కృష్ణా జిల్లాలో ఒక ఊర్లో స్కూల్ ఉంది. స్కూల్ దగ్గర బోర్డు పెట్టి ఉంది, వేణు మాదక ద్రవ్యాలు నిషేధించబడింది, డ్రగ్స్, గాంజా ఇక్కడ నిషేధం అని చెప్పి బోర్డు పెట్టారు. బోర్డు పెట్టారంటే అక్కడ ఉన్నాయని అర్థం కదా అంటున్నాడు. ఆయన కూడా చాలా మాట్లాడారు ఈ మధ్య కాలంలో. ఆయన కూడా బేసిక్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆయన నుంచి అది. ఎందుకంటే చాలా జెంటిల్మెన్ ఆయన జొన్నవిత్తులు గారు. ఎందుకు ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ వల్ల ఆయన అలా హట్ అయ్యారేమో తెలియదు. ఆయన కూడా పార్టీ పెట్టినట్టున్నారు కదా ఏదో జై తెలుగు పార్టీ అని చెప్పేసి. ఆయన ఆశయాలు మంచి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ పార్టీలు నడపాల్సినంత నడపటం అంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా సినిమా వాళ్ళకి అసలు ఈజీ కాదు. వీళ్ళ దగ్గర ఏదో కోటాను కోట్లు ఉంటాయి అని కొంతమంది చేరతారు. ప్రజలు చేరరు ఎప్పుడు. కొంతమంది వ్యక్తులు చేరతారు. సో అటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ ముందు కూడా వారి ఇంటర్వ్యూ చూశాను నేను. ఎవరికో ఇచ్చారు, ఆయన ఛానల్లో చూసా. ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు అనిపించింది ఓకే జొన్నవిత్తులు గారు ఎక్కడో పూర్తి గ్రౌండ్ రిజల్ట్ వారికి తెలియలేదు అనుకుంటా. బట్ ఈజ్ అ నైస్ మ్యాన్ అందులో అన్డౌటెడ్లీ. ఆయనకేమి అంత నీచమైన రాజకీయాల గురించి ఆయనకు తెలియదని నేను నమ్ముతున్నాను. ఎందుకు వచ్చిందని టాపిక్ డ్రగ్స్ అనేవి పాఠశాల గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్పనా, ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ దొరకని టౌన్ లేదు గురు. డ్రగ్స్ లేని కాలేజ్ లేదు గురు. నిన్న నేను ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర డ్రగ్ మాఫియా ఉంది. ఈ 15 రోజుల నుంచి బయటకు రావట్లేదు. అంత ముందైతే ఎలా ఉండేది తెలుసా? ఒక టౌన్లో, మా ప్రాంతంలోని పల్నాడులోని ఒక టౌన్, నేను పేరు చెప్పను, ఆ టౌన్లో స్కూల్ దగ్గర ఒక కిళ్ళీ బంక్ ఉంటుంది. ఆ కిళ్ళీ బంక్ దగ్గర ఏ టైంలో పోయినా కానీ నీకు గాంజా దొరికేది. అప్పుడు గాంజా తీసుకుని ఎలా ఉండేదంటే టౌన్లో పెట్రోల్ బాంబులు తయారు చేయటం, ఎవరు ఎదురు వచ్చినా కానీ కొట్టడం, ఇలాంటివి జరిగినాయి గురు. విధ్వంసం అందుకే తొక్కి పడేశారు ప్రజలు. భయం వేసింది అసలు. ఇంకా లేదు, మళ్ళీ వస్తాడేమో ఉలిక్కి పడ్డారు జనం. టెన్షన్తో చచ్చిపోయారు 4వ తారీఖు నాడు. చాలా విధ్వంసం జరిగింది. ఆయనకి తెలుసో లేదు, ముఖ్యమంత్రికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అమ్మో చాలా దుర్మార్గం.